హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్. సో ఏపీ హైకోర్టుకి సంబంధించి చాలా కంటెంట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అందరూ ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇవాళ ఇంపార్టెంట్గా ఏంటి అని అంటే సిలబస్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని ఒక వీడియో మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది. కొంత క్లారిటీ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. మరింత క్లారిటీ రావాలంటే ది నెక్స్ట్ స్టెప్ మనం తీసుకోబోయేది ఏంటి అని అంటే ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ పేపర్ యొక్క అనాలిసిస్. ఆల్రెడీ చెప్పాను మీకు, సిలబస్ అండ్ ప్రీవియస్ పేపర్స్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఎగ్జామ్ని అప్రోచ్ అవ్వాలి, ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాన్ని బట్టి మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందో ఈజీగా మనము దాని సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఇవాళ ఇందులో భాగంగా ఈ స్ట్రాటజీలో భాగంగా మీ ప్రిపరేషన్ని మరింత ఎన్రిచ్ చేయడం కోసం, మరింత ఈజీ చేయడం కోసం ప్రీవియస్ పేపర్ ఒకటి హైకోర్టు ఎగ్జామినేషన్స్కి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఒకటి ఇవాళ అనలైజ్ చేద్దాం. అందులో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయి అండ్ ఏ విధంగా అడిగాడు, వాట్ కెన్ బి ద ఇంపార్టెంట్ ఏరియాస్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినవి, ఇలాంటివన్నీ. అండ్ ఇంపార్టెంట్గా వీటితో పాటు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ మనకి తెలియకపోతే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలన్న విషయం కూడా మీకు విత్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్స్. ఓకే, ఈ పర్టికులర్ పేపర్ ఎప్పటిది అని అంటే 26th December 2022న జరిగినటువంటి ఈ ఒక ఎగ్జామినేషన్ పేపర్. దిస్ ఈజ్ అ కామన్ టెస్ట్, కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అండ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని తీసుకొని అందులో క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, మీరు చదవండి. మీకు ఈ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇందులో దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఎస్టాబ్లిష్డ్ ద నిరంకారీస్. ఓకే, నిరంకారీస్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అండ్ ద మూమెంట్ ఇన్ ఇండియా డెడికేటెడ్ టు ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇండియన్ రిలీజియస్ ప్రాక్టీసెస్. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి సంస్కరణల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ఇది బేసిక్గా దేని గురించి వస్తుంది? మతపరమైనటువంటి ఆచారాలు, ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయం. ఓకే, ఇది మనకి ఎక్కువ మీరు క్లోజ్గా గమనిస్తే ఈ పేర్లను చూసి కూడా మీకు అర్థమవచ్చు. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు మోడర్న్ ఇండియా. ఓకే, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే మన స్వతంత్ర పోరాటంతో పాటు మనము సామాజిక పరమైనటువంటి మతపరమైనటువంటి సంస్కరణలు కొన్ని జరిగినాయి, వాటి యొక్క ప్రక్షాళన జరిగింది, వీటన్నిటికీ సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇది మోడర్న్ ఇండియా నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. అంటే ఇక్కడ ఏంటి, హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చేసింది ఆల్రెడీ మోడర్న్ ఇండియా నుంచి. క్లోజ్గా గమనిస్తే ఎంజి రనడే, బాబా దయాల్ దాస్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే. మీరు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ దేనికి సంబంధించిన వ్యక్తి? ఉమెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో ఆయన సహకారాన్ని అందించినటువంటి వ్యక్తి. జ్యోతిరావు ఫులే దేనికి సంబంధించిన వ్యక్తి? దళితులకి, మరి ముఖ్యంగా ఆయన వైఫ్ సావిత్రిబాయి ఫులే కూడా దళితుల్లో లేదా వెనుకబడిన వర్గాల్లో ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి. ఇక్కడ మహిళలకు సంబంధించి, ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి, దళితుల ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఇక్కడ ఈ అవగాహన కనుక మీకు ఉంటే ఈ రెండు ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. మీకు అర్థమవుతుంది క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలో. ఈ రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఈ రెండిట్లో ఒకటి పెడితే, మీరు తెలియకపోయినప్పుడు ఈ రెండిట్లో ఒకటి పెడితే ఏంటి, 50% ఛాన్స్ దట్ యువర్ ఆన్సర్ మే బి కరెక్ట్. సో ఎంజి రనడే మీరు మోడర్న్ ఇండియా చదివేటప్పుడు ఎంజి రనడే ఎర్లియర్ డేస్ ఆఫ్ మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉంటాడు. సో ఇక్కడ కూడా కొంత డీప్గా మీరు అనలైజ్ లేదా అవగాహన కనుక తెచ్చుకుంటే ఇట్ విల్ బి బాబా దయాల్ దాస్ అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా విద్య లేదా మహిళల కొరకు పాటుపడినటువంటి వ్యక్తులు వీళ్ళు. మా ఎంజి రనడే కాంగ్రెస్కి సంబంధించి అండ్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి, వర్కర్స్కి సంబంధించినటువంటి విషయాలు. బాబా దయాల్ దాస్ మాత్రమే మిగిలిన, అంటే దేనికి సంబంధించిన, మిగతా వాటికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అనమాట. దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్లోజ్గా గమనించండి. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఒక స్టాండర్డ్ డేటా గురించి అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అయితే ఆన్సర్ తెలిస్తే కరెక్ట్ పెడతాము, లేకపోతే తప్పు. ఎగ్జాక్ట్ తెలిస్తేనే ఈ ఆన్సర్లు చేయగలం. ఓకే, కానీ ఇవి ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్ అది. కానీ ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్ టైంలో ఉన్నాం కదా. ప్రిపరేషన్ టైంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ ఏమి అడుగుతున్నాడు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల యొక్క డేటా అడుగుతున్నాడు. ఏ సంవత్సరం డేటా? 2018-19కి సంబంధించినటువంటి. అంటే ఇక్కడ డేటా విత్ రెస్పెక్ట్ టు, ఓకే, డేటా దేనికి సంబంధించినటువంటి డేటా? గవర్నమెంట్ యొక్క డేటా. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డేటా.
మీరు క్లోజ్గా గమనిస్తే సిలబస్కి దీనికి లింక్ చేసుకోండి. సిలబస్లో ఏమడిగాడు, విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని అన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క డేటాను ఎంఫసైజ్ చేస్తున్నాడా లేదా? ఆంధ్రప్రదేశ్ యొక్క డేటా మీకు కావాలి అని అంటే ఇటువంటి డేటా మనకి సోషియో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే ఒకటి రిలీజ్ అవుతుంది గవర్నమెంట్ ద్వారా. లేటెస్ట్ ఏది ఉంటే దానికి సంబంధించినటువంటి కంటెంట్లో నుంచి వచ్చేవి ఇవన్నీ. ఆ తర్వాత గవర్నమెంట్ యొక్క రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు, మినిస్ట్రీస్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్. అది కాకుండా బడ్జెట్ ఒకటి వస్తుంది. బడ్జెట్కి సంబంధించినటువంటి డేటాలో కూడా మనకి ఈ విధమైనటువంటి డేటా మనకి లభిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రావచ్చు. ఎగ్జాక్ట్గా తెలిస్తేనే పెట్టగలం, లేకపోతే లేదు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, క్లోజ్గా గమనించండి. ఆప్షన్స్ చూసిన వెంటనే మనకు అర్థం అవ్వాలి ఇది ముఘలులకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, దేనికి సంబంధించింది? ముఘలులకు సంబంధించింది. ఓకే, ముఘలులకు సంబంధించినటువంటి క్వశ్చన్, నాట్ జస్ట్ ముఘలులకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఎందుకు ఆప్షన్స్ చూస్తే వీళ్ళ పేర్లు చూస్తే అది అర్థమవుతుంది, కానీ క్వశ్చన్ ఒకసారి చదివితే కుతుబ్ షాహీ సుల్తానేట్ గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత గోల్కొండ ప్రాంతం గురించి, అప్పుడు గోల్కొండలో ఉన్నటువంటి గుంటూరు ప్రాంతం గురించి కూడా మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. మీకు అర్థమైందా? ఒకసారి క్వశ్చన్ క్లోజ్గా గమనిస్తే ముఘలుల ఆప్షన్స్లో ఉన్నారు, అంటే ఇండియన్ మిడివల్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కుతుబ్ షాహీ సుల్తానేట్ గురించి కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ దేనికి ఇంక లింక్ చేస్తున్నాడు? ఇండియన్ హిస్టరీ, భారతదేశపు చరిత్ర అండ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రకి లింక్ పెడుతున్నాడు. చూసారా, మీరు గమనించారా? నేను అందుకనే మీరు నా క్లాసెస్ కనుక గమనిస్తే నేను ఎప్పుడైతే ఈ హిస్టరీ డీల్ చేస్తూ ఉంటానో ఒక రాజ్యం గురించి చెప్పేటప్పుడు ఆ రాజ్యం గురించి మాత్రమే కాకుండా ఆ సమకాలికంగా పరిపాలిస్తున్నటువంటి రాజవంశాలు కూడా చెప్తా ఉంటాను నేను ఎప్పుడు. అలాంటప్పుడే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అవగాహన ఇంపార్టెంట్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఏ రాజు, ఏ ముఘల్ చక్రవర్తి కుతుబ్ షాహీ సల్తనేట్, గోల్కొండని పరిపాలిస్తున్నటువంటి కుతుబ్ షాహీలు ఎవరైతే ఉన్నారో ఆ కుతుబ్ షాహీలు పరిపాలించేటప్పుడు ఏ ముఘల్ చక్రవర్తి మన డక్కన్ వైపు దండయాత్ర చేశాడు అని అంటున్నాడు. ఇక్కడ ఇంకోటి కూడా మన క్లూ ఏమి ఇస్తున్నాడు, ఆ గోల్కొండలో గుంటూరు కూడా భాగంగా ఉందని చెప్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి లింక్ చేస్తున్నాడు. ఈ లింక్ అర్థం అవ్వాలి మీకు ఉట్టి ముఘలులు చదువుకున్నా మీరు చెప్పలేరు, ఉట్టి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చదువుకున్నా ఇవి ఆన్సర్ చేయలేరు. ఈ లింక్ తెలిస్తే కరెక్ట్గా ఔరంగజేబ్ అని పెట్టొచ్చు. ఓకే ఓకే, అదంతా తెలియదు మీకు అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ముఘల్ చక్రవర్తి, ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి మొట్టమొదటి చక్రవర్తి బాబర్. ఓకే, బాబర్ ఉన్నప్పుడు మనకు అసలు అంటే హిస్టరీ కొంత అవగాహన ఉంటే కానీ ఇలాగా మీరు ఆలోచించలేరు. ఆ తర్వాత హుమాయూన్ వచ్చాడు. నేను హిస్టరీలో మీకు ఆల్రెడీ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ఔరంగజేబ్ పరిపాలన తర్వాత నుంచి ముఘల్ సామ్రాజ్య పతనం జరిగింది అని ఆల్రెడీ ఆర్కిటెక్చర్ చదివేటప్పుడు మెన్షన్ చేశాను. ఔరంగజేబ్ తర్వాత పతనం అవుతున్నప్పుడే కదా, పతనం అయిన తర్వాత అప్పుడు ఆ ముఘల్ ఆస్థానంలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఇట్లాగా ఎస్టాబ్లిష్ చేశారు సౌత్ ఇండియాలో కింగ్డమ్స్. ఓకే, అక్బర్ ఉన్నప్పుడు కూడా నార్త్ ఇండియాలోనే మనకి పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ముఘల్కి సంబంధించినటువంటి చరిత్రలో చెప్తూ ఉంటాం. ఇది ఔరంగజేబ్ ఉన్నప్పుడే దక్షిణ భారతదేశం వైపు ఆయన కన్నేసి ఇటువైపు దండయాత్రలకు వస్తూ ఉంటాడు. సో మిగతా ఆప్షన్స్ లేదా కొంత ముఘలులకు సంబంధించి కొంత అవగాహన ఉంటే ఆన్సర్ కరెక్ట్గా తెలియకపోయినా ఈ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ దేనికి సంబంధించి అడుగుతున్నాడు చూడండి. విచ్ ఇండియన్ స్టేట్, దేనికి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి పావర్టీ ఇండెక్స్ సూచీల గురించి అడుగుతున్నాడు. ఓకే, పావర్టీ ఇండెక్స్, భారతీయ అత్యల్ప శాతం ఏంటిది, దేశంలో అత్యల్ప శాతంగా ఉండేటువంటి రాష్ట్రం ఏంటిది అని అన్నాడు. సింపుల్గా మీరు గమనించండి, పావర్టీ, దారిద్ర్యత గురించి మాట్లాడుతున్నారు. దారిద్ర్యత అత్యల్పంగా ఎక్కడ ఉంటుంది మీరు బాగా క్లోజ్గా గమనించండి, లేదా మీ ఎవ్రీడే యాక్టివిటీస్లో మీకు అర్థమైపోయి ఉండాలి. సమాజంలో తిరుగుతున్నప్పుడు ఒకటి ఎక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుందో దారిద్ర్యత అక్కడ తక్కువ ఉంటుంది కదా. అట్లా ఆలోచించినా కానీ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే వెల్ అండ్ గుడ్. దారిద్ర్యత ఎక్కడ తక్కువ ఉంటుంది, ఎక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుందో, ఆబ్వియస్లీ కేరళలో అత్యధికంగా అక్షరాస్యత ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం కేరళ. ఆబ్వియస్లీ దారిద్ర్యత అక్కడ తక్కువ ఉంటుంది. దారిద్ర్యత రేఖ కింద బతికేటువంటి వాళ్ళు అక్కడే తక్కువ ఉంటారు.
అందుకనే కేరళ దీని ఆన్సర్ అవుతుంది. మీకు ఆ రిపోర్ట్ గురించి ఎగ్జాక్ట్గా తెలియకపోయినా కూడా ఇటువంటి ఆన్సర్ చేయొచ్చు. అంటే ఏంటి, ఎగ్జామినేషన్ హాల్లో ఈ విధమైనటువంటి ఆలోచన రావాలి అని అంటే ఫస్ట్ కంగారు పడకుండా కొంచెం కూల్గా ఆలోచించగలగాలి. ఆ కూల్ మైండ్ సెట్, ఆ స్టేబుల్ మైండ్ సెట్ ఎవరైతే ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జిబిట్ చేయగలరో, పాటించగలరో, అప్పుడు ఈ విధమైన ఆన్సర్ తెలియకపోయినా ఈ విధమైనటువంటి ఆలోచన చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ దేని గురించి అంటున్నాడు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఓకే, వెన్ డిడ్ లోక్సభ పాస్ ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ చూడండి, ఈ ముందు వచ్చినటువంటి క్వశ్చన్ దిస్ ఇస్ రెస్పెక్ట్ టు డేటా ఇన్ 2021కి సంబంధించిన డేటా. అంటే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చినటువంటిది అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి 6 months to 1 year ముందు వరకు గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఈ రిపోర్ట్స్, ఇండిసీస్ అంటే సూచీలు, ఇవన్నీ కూడా మనకు అవగాహన ఉండాలి. ఇక్కడ ఎక్కడే గవర్నమెంట్ నీతి ఆయోగ్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ గురించి అడిగాడు ఇక్కడ. అంటే కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ చూడండి, కరెంట్ అఫైర్స్లో రిపోర్ట్స్ అండ్ ఇండిసీస్ గురించి అడుగుతున్నాడు. సో దిస్ ఈస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అమెండ్మెంట్ బిల్ 2022, అంటే ఇది 2022లో జరిగినటువంటి టెస్ట్ కాబట్టి ఆ సమయంలో ఉన్నటువంటి ఎగ్జామ్ గురించి అడుగుతున్నాడు. ఆ సమయంలో ఎగ్జామ్లో ఉన్నటువంటి ఒక బిల్ గురించి అడుగుతున్నాడు. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా, ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మీకు కరెక్ట్గా ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తే తెలిసినట్టు, లేకపోతే రాంగ్. అర్థమవుతుందా? సో ఇట్లాంటి వాటిని నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి లాస్ట్లో ఏదైనా మార్క్ చేయడానికి ట్రై చేయండి ఎగ్జామ్లో. ఓకేనా? దట్ ఈస్ ఇక్కడ ఏంటి 6th April. దీన్ని రెగ్యులర్గా ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి తప్పితే ఎవరు ఇది కూడా దీన్ని ఆన్సర్ చేయలేరు. ఏమని అడుగుతున్నాడు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ ద డెలివరీ సిస్టమ్ అమెండ్మెంట్ బిల్. ఓకే, లోక్సభ ఎప్పుడు పాస్ చేసింది అన్నాడు. ఓకే, ఎగ్జాక్ట్గా తెలియాలి. ఇలాంటి క్వశ్చన్స్ మీద సంబంధించిన డేటాకి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇవన్నీ తెలియాలంటే ఎగ్జాక్ట్ డేట్ గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ మంత్ అన్నా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఛాన్సెస్తో మీరు ఆప్షన్ని మార్క్ చేసే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, గ్రౌండ్ నట్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఇన్ ఇండియా మనకు కరెక్ట్గా అంటే ఇప్పుడు జూన్ 2021 నాటికి. ఇది కూడా కొంతవరకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అగ్రికల్చరల్ కాన్సెప్ట్ అనమాట. అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ మీరు సిలబస్లో చూస్తే వ్యవసాయం, అగ్రికల్చర్ గురించి కూడా మనకి ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ సూపర్లేటివ్స్ అడుగుతున్నాడు. ఇక్కడ సూపర్లేటివ్స్ అంటే లార్జెస్ట్, ఫస్ట్, లాస్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్, ఇట్లాంటి వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన డేటా మీకు యాడ్ ఆన్స్గా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్. ఓకే, లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ మిల్క్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎగ్స్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మీట్. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, ఇదే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్ అని అడిగాడంటే మిగతా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా ఎందుకు అడగకూడదు? అసలే ఫిషరీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్టేట్. ఇలాంటి క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, కళలు, వాస్తుశిల్ప కళలు. ఓకే, వాస్తుశిల్పము అండ్ దెన్ ఆర్ట్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు అర్థమైందా ఆర్ట్ గురించి సిలబస్లో ఎందుకు క్లియర్గా మెన్షన్ చేశాడు? అండ్ దీనికి మీరు క్లోజ్గా గమనిస్తే ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణా రివర్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, ఈ నది ఒడ్డున ఏవేవి ఉండొచ్చు ఇక్కడ నుంచి చెప్పండి. ఓకే, ఇండియన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఆల్రెడీ చెప్పాం మేము. పెద్ద రాయి కొండలో గుహలకు సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్. మీరు చూస్తే బదామి సంబంధం లేదు. ఓకే, ఎల్లోరా సంబంధం లేదు. ఆల్రెడీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చెప్పాం. ఎల్లోరా మహారాష్ట్రలో ఉంది, బదామి మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాలు, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉంటుంది. సో ఆబ్వియస్గా ఇంకొక రెండు కేవ్స్ గురించి చెప్పొచ్చు. అండ్ బుర్రా కేవ్స్ ఎక్కడ ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ ఈ 3 కనుక తీసేస్తే మిగిలింది ఉండవల్లి. ఈ విధంగా కూడా మీరు ఈ ఆన్సర్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా తెలిస్తే ఉండవల్లి అని పెట్టేయచ్చు, ఉండవల్లి కేవ్స్. ఈ విధంగా ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూశారు కదా. ప్రతి సిలబస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుందా మీకు? సిలబస్ని ఎందుకు అంత స్ట్రెస్ చేశాము? సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ నుంచి అడుగుతా ఉన్నాడు చూడండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో November 2022 అన్నాడు.
ఓకే, నవంబర్ 2022 అన్నాడంటే ఇది కరెంట్, ఆ టైంలో కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? December 22 జరిగింది ఎగ్జామ్, ఆర్ లాస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అనుకుందాం. నవంబర్ 2022 నుంచి క్వశ్చన్ అడిగాడు అంటే మీకు ఆ ఎగ్జామ్కి 1 month ముందు ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ అర్థం అవ్వాలి. దీని ఆన్సర్ మీకు తెలుసా తెలీదా, ఇట్లాంటి ఆన్సర్ నంబర్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఉంటేనే చెప్పగలం ఇలాంటివి. ఓకే, కాంప్రహెన్సివ్ ఫ్రీ హెల్త్ చెకప్స్ ఇవి మెడికల్ ట్రీట్మెంట్కి అవసరం అని చెప్పి నిరోగి హర్యానా ప్రాజెక్ట్ అంటే ఏంటి చూడండి. ప్రాజెక్ట్ ఎక్కడిది? హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నది, మన స్టేట్లో ఎగ్జామ్లో అడిగాడు. అంటే అదర్ స్టేట్స్ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా మనకి, అంటే ఆ జరిగేటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, కరెంట్ అఫైర్స్లో ఇవి కూడా డిస్కస్ చేస్తాం, తెలుసుకోండి. కరెంట్ అఫైర్స్ ఎంత కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ అని అడుగుతూ ఉంటారు కదా, ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థం అవ్వాలి. 1 month బిఫోర్ ది మోస్ట్ ఇంపార్టెంట్, 1 to 4 months మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సంథింగ్ ఇక్కడ ఇది 2022లో జరిగింది కాబట్టి ఆబ్వియస్లీ అప్పుడు అప్పటి గవర్నమెంట్ సీఎంగా ఉన్నది ఎవరు? వైఎస్ జగన్ గారు. ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క అవార్డు గురించి అడుగుతున్నాడు. ఓకే, గవర్నెన్స్ రిపోర్ట్ ఒకటి వచ్చింది, ఏ గవర్నెన్స్ రిపోర్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి అని అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంకింగ్ అండ్ రిపోర్ట్స్ గురించి కూడా అడుగుతాడు అనమాట. ఓకే, దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు, ఇది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించింది. అంటే 2021 సంవత్సరాన్ని 2022లో వస్తుంది అనమాట రిపోర్ట్. ఓకే, 2021కి సంబంధించినటువంటి రిపోర్ట్ 22లో వచ్చింది, అందుకనే కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగాడు. అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కదా, స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అర్థమవుతుందా ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నటువంటి డేటా? అంటే ఓన్లీ జాగ్రఫీకి సంబంధించి, ఆర్కిటెక్చర్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించే కాదు, కరెంట్ అఫైర్స్లో కూడా అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఎంఫసిస్ పెట్టాడు ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దేని గురించి అడుగుతున్నాడు? దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోటల గురించి అడుగుతున్నాడు. ఓకే, ఈ కోటలు 19th century అంటే లేట్ 19th century అంటే 1890, 1870 ఆ టైంలో మిలిటరీ హౌస్గా ఒక బ్యారాక్ని యూజ్ చేశారు. అంటే మిలిటరీ సామాగ్రిని అంతటినీ ఒక దగ్గర ఉంచడానికి ఒక బ్యారాక్ అని అంటారంట, బ్యారాక్స్ అంటారు. ఈ బ్యారాక్ని రీసెంట్గా ఒక మిలిటరీ హాస్పిటల్, ఆ తర్వాత దీన్ని మిలిటరీ హాస్పిటల్ చేశారు. ఇది కంటోన్మెంట్ ఏరియాలో ఉంటుంది. అది ఏ కోట అని అంటున్నాడు, ఏ కోటలో ఈ బ్యారాక్స్ ఉన్నాయని అడుగుతా ఉన్నాడు అనమాట. చూస్తే మీరు క్లోజ్గా గమనిస్తే కొండపల్లి ఫోర్ట్ అయితే కాదు, ఎందుకంటే కంటోన్మెంట్ ఏరియా అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. అండ్ మిలిటరీ హౌస్ ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంది? ఇవాళ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతంలోనే ఇది ఉంది. సికింద్రాబాద్ ప్రాంతంలోకి వచ్చేటువంటి ప్లేసెస్ ఏంటి? కొండపల్లి ఫోర్ట్ కాదు, వారంగల్ ఫోర్ట్ కూడా కాదు. సరే, హైదరాబాద్ చుట్టుపక్కల కాబట్టి భువనగిరి ఫోర్ట్ ఆర్ తిరుమలగిరి ఫోర్ట్ అనొచ్చు. ఈ రెండిట్లో మీరు ఆప్షన్ పెడితే 50% ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈస్ హౌ యూ అప్రోచ్ క్వశ్చన్స్ వెన్ యూ డోంట్ నో ది ఆన్సర్. భువనగిరి ఫోర్ట్ కాదు, భువనగిరి హైదరాబాద్ యొక్క అవుట్స్కర్ట్స్లో భువనగిరి సపరేట్ డిస్ట్రిక్ట్ లాగా ఉంటుంది. సికింద్రాబాద్లో ఉండేది తిరుమలగిరి ఫోర్ట్. ఆ విధంగా వీటిని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ డిఫెన్స్ ఏరియాస్ అన్నీ కూడా సికింద్రాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ ప్రాంతంలో అక్కడ ఎక్కువ కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది అనమాట. కంటోన్మెంట్ ఏరియా అంటేనే సికింద్రాబాద్, కంటోన్మెంట్ ఏరియా అంటే తిరుమలగిరి, ఇదంతా కూడా సికింద్రాబాద్ కిందకి వస్తుంది. ఆ విధంగా అప్రోచ్ అవ్వచ్చు క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు? కడప గిద్దలూరు ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో నల్లమల్ల స్లోప్స్ ఉన్నాయి. నల్లమల్ల అడవులకు సంబంధించినటువంటి వాలులలో ఉన్నాయి. ఏ రకమైనటువంటి మట్టి అని అడుగుతున్నాడు. ఓకే, ఏ రకమైనటువంటి సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? జాగ్రఫీ నుంచి అడుగుతున్నాడు. జాగ్రఫీలో ఏపీ జాగ్రఫీ అర్థమవుతుందా? స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఏపీ జాగ్రఫీలో సాయిల్స్ గురించి అడుగుతున్నాడు. జాగ్రఫీలో అనేక రకమైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటారు. మట్టి గురించి అడుగుతున్నాడు. నల్లమట్ట, లేకపోతే లేటరైట్ నేలలా, లేకపోతే స్కెల్టల్ సాయిల్సా ఆర్ శాండీ సాయిల్స్ అయితే కాదు. ఎందుకంటే కొండ వాలుల మీద ఉండేది. శాండీ సాయిల్ ఎక్కడ ఉంటుంది? ఒడ్డున, లేకపోతే నదీ తీరాల్లో ఉంటుంది. అదైతే కాదు. బ్లాక్ సాయిల్ ఆర్ లేటరైట్ సాయిల్ ఆర్ స్కెల్టల్ సాయిల్, ఇట్లా ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, బ్లాక్ సాయిల్ కొండ లోయల ప్రాంతంలో ఎక్కువ బ్లాక్ సాయిల్ ఉండదు. ఆ విషయం తెలిస్తే కనుక ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకో రెండే ఉంటాయి, ఇందులో నుంచి పెట్టవచ్చు ఆన్సర్.
ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇలా ఈ తలనొప్పంతా వద్దు అని అనుకుంటే ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ గురించి మీకు అవగాహన ఉండాలి. ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చదువుతున్నప్పుడు కూడా ఎక్కడ ఏ సాయిల్ ఉంటుంది, ఎక్కడ ఏ పంట పండుతుంది ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కువ పండించేటువంటి పంట ఏంటిది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లార్జెస్ట్, స్మాలెస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ప్రధానమంత్రి వయో వందన యోజన. క్లోజ్గా గమనిస్తే క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, స్కీమ్స్ నుంచి. ఓకే, ఈ పథకాలు చాలా ఇంపార్టెంట్. పథకాలు ఏపీకి సంబంధించిన పథకాలు మరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇండియాకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఈ క్వశ్చన్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమే కదా. స్కీమ్స్ ఇంపార్టెంట్, ఆ టైంలో న్యూస్లో ఉన్నటువంటి స్కీమ్స్ ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ప్రధానమంత్రి వయ వందన యోజన, ఇది ఎటువంటి స్కీమ్ అని అడుగుతున్నాడు. ఇది ఒక పెన్షన్ స్కీమ్ అన్న విషయం తెలియాలి. ఇప్పుడు ఒకవేళ ఎడ్యుకేషన్ స్కీమ్ అనుకో, విద్యకి సంబంధించి ఏదో ఒక వర్డ్ ఉంటుంది. ఓకే, మెడికల్ సంబంధించి అనుకో, మెడికల్ సంబంధించి ఏదైనా వర్డ్ ఉంటుంది. ఉమెన్ సెంట్రిక్ అయింది అనుకో, ఉమెన్ సెంట్రిక్ వర్డ్ ఏదో ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ అయితే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అయితే పెన్షన్ స్కీమ్ లేకపోతే ఉమెన్ సెంట్రిక్ స్కీమ్, ఈ రెండిట్లో ఒకటి అవ్వచ్చు. వయో వందన యోజన అంటే ఏంటంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని అనమాట. ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఆ పేరులో ఉన్నటువంటి మీనింగ్ని బట్టి ఏంటో కూడా అర్థమవుతుంది, కాకపోతే దాని యొక్క మీనింగ్ అర్థం అవ్వాలి. అట్లా ఈ విధంగా క్వశ్చన్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలిస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఇలాంటి స్కీమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజీగా తెలుస్తుంది. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ప్రామినెంట్ స్కీమ్స్. చాలామంది లబ్ధిదారులు ఉంటారు వీటికి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఒక డేటాకి సంబంధించింది. సమ్ ఫారెస్ట్ రిపోర్ట్, ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్. అంటే మనకి ఏమన్నాడు, అగ్రికల్చర్ అండ్ ఎన్వైర్న్మెంట్ టాపిక్ ఉంది కదా, ఇది ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి టాపిక్. ఎందుకు, అడవుల యొక్క, అటవీ భూముల యొక్క ప్రయోజనాల కోసం, అంటే అటవీయేతర ప్రయోజనాల కోసం వాడేటువంటి భూముల గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ఇది సర్టన్ టైం పీరియడ్లో 2015 నుంచి 19 మధ్యలో వచ్చినటువంటి డేటా గురించి అడుగుతా ఉన్నాడు. ఇది ఎట్లా తెలుస్తుంది మనకి, ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలిస్తే కానీ ఇలాంటివి పెట్టలేమన్నమాట. బట్ కొంతవరకు మీకు అర్థం అవ్వాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే, ఒక డేటా ఆధారంగా ఇవి అడుగుతా ఉన్నాడు అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో అడుగుతున్నాడు. మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి, డైరెక్ట్ చూడండి క్వశ్చన్ ఎందులో నుంచి వచ్చింది, సిలబస్లో మెన్షన్ చేసిన వాటిలో నుంచి డైరెక్ట్ క్వశ్చన్. ఎన్వైర్న్మెంట్కి సంబంధించిందే ఫారెస్ట్ కదా. ఓకే, ఫారెస్ట్ అంటే ఎన్వైర్న్మెంట్కి సంబంధించిందే, ఫారెస్ట్కి సంబంధించినటువంటి డేటా అడుగుతున్నాడు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి. అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఎటువంటి డేటా ఉన్నా కూడా వాటిని గుర్తుపెట్టుకోండి. కొత్తగా వచ్చినటువంటి చట్టాలు, చాలా వరకు మీరు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గురించి వింటూ ఉంటారు. ఓకే, చాలా చోట్ల వాటర్ పొల్యూషన్ గురించి న్యూస్లో వస్తూ ఉంటుంది. ఏ నది అత్యధికంగా కాలుష్యం చెందింది అని అడుగుతూ ఉంటాడు. ఏ అటవీ ప్రాంతంలో చెట్లు ఎక్కువగా కొట్టేస్తున్నారు, ఇక్కడ అలాగే అడుగుతూ ఉన్నాడు. ఇట్లాంటివి ఏంటంటే ఎన్వైర్న్మెంట్ టాపిక్. ఫారెస్ట్ కదా, మనం రాసేది ఫారెస్ట్ ఎగ్జామ్ కాదు కదా పట్టించుకోకుండా ఉంటారు కొంతమంది, కాకపోతే ఇది ఎన్వైర్న్మెంట్ టాపిక్ కిందకు వస్తుంది. నెక్స్ట్ చూడండి, హూ బిల్ట్ డ్యామ్ అక్రాస్ గోదావరి ఇన్ మిడ్ 19th century, 1850s టైంలో గోదావరి నది మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినటువంటి గొప్ప ఇంజనీర్ ఎవరు, బ్రిటిష్ సివిల్ ఇంజనీర్ ఎవరు, నీటిపారుదల ప్రాజెక్ట్ కట్టినటువంటి సివిల్ ఇంజనీర్ ఎవరు అని అడుగుతున్నాడు. అందరికీ తెలిసిందే, దీనికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ గురించి అడుగుతున్నాడు. సింపుల్గా డైరెక్ట్ పేరు మెన్షన్ చేయకుండా, పేరు మెన్షన్ చేస్తే అందరికి తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా అడుగుతారు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. ఇలాంటివన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చేటువంటి క్వశ్చన్స్. ధవళేశ్వరం అనేది డైరెక్ట్ మెన్షన్ చేయొచ్చు కదా, చేయలేదు ఎందుకు, ఇది వేరేది అయి ఉంటుందా అని ఈ రకమైన ఆలోచన చేస్తూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, బట్ కొన్ని విషయాలు డైరెక్ట్గా ఇలా కూడా వస్తూ ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా. ఓకే, ఇది దేనికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పొలిటీ. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ టైంలో, 1971 నుంచి 73, 71, 73 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? కరెక్ట్గా ఈజీగా వీటిని చెప్పొచ్చు. ప్రకాశం పంతులు అని అంటే ఇండిపెండెన్స్ దగ్గరలో, సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. చెన్నారెడ్డి అని అంటే ఇది కూడా ఇండిపెండెన్స్ దగ్గర టైంలో. 71 టైంకి వచ్చేటప్పుడు ఆ టైంలో ఇందిరాగాంధీ, ఆ తర్వాత ఇట్లా వీళ్ళందరూ కూడా ఎక్కువ ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు ఎప్పుడు వచ్చారు, ఆ తర్వాత వచ్చాడు.
70s టైంలో కాదు, ఆయన తర్వాత వచ్చాడు. సో మిగిలిన ఆప్షన్ ఎవరు? పివి నరసింహారావు గారు. ఓకే, ఈ విధంగా కూడా మీరు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు, లేదా కరెక్ట్గా తెలిస్తే డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఏ టాపిక్కి సంబంధించి అడుగుతున్నాడు? హిస్టరీ. అంటే హిస్టరీ అంటే మళ్ళీ మన స్వాతంత్రం వచ్చేటువంటి స్వాతంత్రోద్యమం కాదు, కొంత ఇండియన్ పాలిటీ అండ్ హిస్టరీ మిక్స్ అడుగుతున్నాడు. ఇండియన్ కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. దీన్ని బట్టి ఏంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రులుగా ఏ టైంలో ఎవరెవరు వ్యవహరించారు అనేటువంటి లిస్ట్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ సింపుల్గా ఏం అడుగుతున్నాడు ఇక్కడ? కోరింగా శాంక్చురీ. ఇది దేనికి సంబంధించి? ఇది ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటిది. ఓకే, ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి విషయం ఇది. కోరింగా ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామమైన కోరింగా పేరు మీదుగా ఈ పేరు పెట్టబడింది, కోరింగా శాంక్చురీ. ఇది ఏ జిల్లాలో ఉంది అడుగుతున్నాడు. మీరు కేర్ఫుల్గా గమనించండి. ఎక్కడుంది అంటున్నాడు? కాకినాడ యానాం రోడ్డు మధ్యలో 15 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రాంతంలో ఉందని అడుగుతున్నాడు. కాకినాడ దగ్గరలో ఉంది అని అంటే ఏ డిస్ట్రిక్ట్ అయి ఉంటుంది? ఆబ్వియస్లీ ఈస్ట్ గోదావరి. ప్రకాశం డిస్ట్రిక్ట్ కింద ఎక్కడ ఉంటుంది? చిత్తూరు ఏమో రాయలసీమలో ఉంటుంది. అసలు యానంకి చిత్తూరుకి సంబంధమే లేదు. విజయనగరం పై ప్రాంతంలో ఎక్కడ ఉంటుంది. సో మిగిలింది ఈస్ట్ గోదావరి. అసలు యానం గురించి అడిగిన వెంటనే ఈస్ట్ గోదావరిని ఈజీగా పెట్టచ్చు. ఇవి రిలేటివ్లీ ఈజీ క్వశ్చన్స్. ఇలా కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా తప్పులు చేయకుండా ఇవి కూడా తప్పులు చేసి కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు చేయకుండా ఉండాలి మీరు. సో జాగ్రఫీ అవగాహన ఉండాలి మీకు. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్ ఎందుకు? శాంక్చురీ గురించి అడిగాడు. జాగ్రఫీ ఎందుకు? లొకేషన్ గురించి అడిగాడు కాబట్టి దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ గోదావరి ఏ ప్రాంతాల్లో సముద్రంలో కలుస్తుంది, ఇట్లాంటి అన్ని పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రఫీలో భాగంగా. నెక్స్ట్ ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఆల్రెడీ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇది సెకండ్ ఆర్ థర్డ్ క్వశ్చన్. ఓకే, మోడర్న్ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ మీకు ఇప్పటికీ అర్థం అవ్వాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లార్డ్ హార్డింజ్, చాందినీ చౌక్లో లార్డ్ హార్డింజ్కి సంబంధించి who was the freedom fighter executed on ఫలానా డేట్ ఫర్ హర్లింగ్ బాంబ్ ఆన్ ద ప్రొసెషన్. అంటే హిస్టరీలో ఏమవుతుంది అని అంటే, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. మనకి ఏంటంటే రెవల్యూషనరీ టెర్రరిజం ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. తిరుగుబాటు తనం ఒకటి డెవలప్ అవుతుంది. ఆ టైంలో ఫలానా ఒక వ్యక్తి లార్డ్ హార్డింజ్ అనేటువంటి ఒక గవర్నర్ జనరల్ ఉంటాడు. ఆయన వెళ్ళేటువంటి ఒక కాన్వాయ్ మీద బాంబు వేస్తాడు అనమాట. అది వేసినటువంటి నేరంలో అరెస్ట్ అయ్యి లేదా ఉరి శిక్ష వేయబడింది ఎవరు? ఓకే, ఎగ్జిక్యూట్ చేయబడింది ఎవరు అని అంటే మాస్టర్ అమీర్ చంద్ అనమాట. మాస్టర్ అమీర్ చంద్ అనేటువంటి వ్యక్తిని ఈ క్రైమ్లో శిక్ష విధిస్తారు అనమాట. ఏ క్రైమ్? లార్డ్ హార్డింజ్ మీద చాందినీ చౌక్ ఢిల్లీలో వేసినటువంటి బాంబింగ్ సంబంధించి. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఫ్యాక్ట్. చెప్తున్నాను కదా, అన్ని చూస్తే ఫ్యాక్ట్సే ఉంటాయి, డైరెక్ట్ స్టేట్మెంట్స్. ఆన్సర్ తెలిస్తే తెలిసినట్లేదా, వాస్తవాలు మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ బాంబు ఎందుకు వేసాడు, ఏ సందర్భంలో, ఏ విషయంలో ఈయన ఈ బాంబు వేయాల్సి వచ్చింది, ఇట్లాంటి క్వశ్చన్ రాలేదు. చూసారా మీరు? బాంబు వేసినప్పుడు ఎవరు వేశారని చెప్పి ఎవరిని ఎగ్జిక్యూట్ చేశారు, ఎవరిని ఉరిశిక్ష చేశారు, అదే అడిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. బుద్ధిస్ట్ కౌన్సిల్. ఓకే, మహాయాన బౌద్ధ సిద్ధాంతానికి సంబంధించి సుదీర్ఘ ప్రసంగాలు జరిపినటువంటి బౌద్ధ మండలి గురించి ఆల్రెడీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో చెప్పాము, హిస్టరీలో కూడా మాట్లాడాము. సో ఇది దానికి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు? ఈ మహాయాన బుద్ధిజంకి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి ప్రముఖ వ్యక్తి పేరు అడుగుతున్నాడు. అందరూ మీరు క్లోజ్గా గమనిస్తే అందరూ కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే. అందరూ కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే. మీరు ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతారు ఎగ్జాక్ట్గా తెలుసుకోకపోతే. చెప్తున్నాను కదా, వాస్తవాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి, వాస్తవాల మీద, ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి రివిజన్ ఎక్కువ చేస్తేనే గుర్తుంటుంది. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, థర్డ్ అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగినాయి, దాని అధ్యక్షత వహించింది ఎవరు, ఎవరి పరిపాలనలో జరిగినాయి, అండ్ ఆ బుద్ధిస్ట్ మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయాలు ఏంటి, ఇవన్నీ చదవాలని నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఆన్సర్ అశ్వఘోష ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఎందుకంటే ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టైంకి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టైంకి అశోకుడు లేడు. ఆ విధంగా ఆయన అశోకుడి పేరు ఎలిమినేట్ చేయొచ్చు. చంద్రగుప్త. ఓకే, చంద్రగుప్త ఏంటి? గుప్తుడు. మీకు ఏం చెప్పాను గుప్తాస్ చెప్పేటప్పుడు? గుప్తులు ఎక్కువగా వైష్ణవ భక్తిని, శైవ భక్తిని పాటించేవాళ్ళు, బౌద్ధ మతాన్ని ఎక్కువ పాటించేవాళ్ళు కాదు.
బౌద్ధ మతాన్ని ఉండనిచ్చారు, దాని మీద ఎక్కువ సపోర్ట్ చేయడానికి ఏం చేయలేదు. అలాగా బౌద్ధ మతం ఆ టైంలో తగ్గిపోయిందని చెప్పాను. ఆ విధంగా అయినా చంద్రగుప్త మౌర్య పేరు తీసేయచ్చు. ఈ 2 పేర్లలో ఒకటి ఒక 2-3 సార్లు మీరు ఆ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి చదివినా అశ్వఘోష పేరు గుర్తుంటుంది అనమాట. చెప్పినటువంటి కంటెంట్ అందుకే గైస్ నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి స్టేట్మెంట్ ఒక క్వశ్చన్ అవ్వచ్చు అని ఎందుకు అంటున్నానంటే ఇందుకే నేను మెన్షన్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్లోంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది క్లోజ్గా గమనిస్తే. అందుకే కంటెంట్ని బాగా చదవండి, ఎక్కువ డెప్త్ వెళ్ళకూడదు, కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, అవగాహన ఉండాలి, అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మీద ఐడియా గుర్తుపెట్టుకోగలగాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ సంథింగ్ రియల్. మళ్ళీ మోడర్న్ ఇండియా గైస్, మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్. మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్ 1764లో కంపెనీ ఎవరిని అపాయింట్ చేసింది ఇండియన్ స్టేట్స్లో? ఓకే, ఆఫ్టర్ విచ్ వార్ కంపెనీ కొంతమంది ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తుంది. కంపెనీ అంటే ఇక్కడ ఈజ్ టాకింగ్ అబౌట్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మోడర్న్ ఇండియాలో క్లియర్గా చదువుకుంటారు ఇది. మోడర్న్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి వ్యవహారాలు జరిగినాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం మనం హిస్టరీలో. అందులో ఏ యుద్ధం తర్వాత కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాష్ట్రాల్లో రెసిడెంట్లని, నివాసితులని అపాయింట్ చేసింది. ఓకే, ఆంగ్లో మైసూర్ వార్ కాదు, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కాదు. ఇది కనుక మీకు తెలియాలి అని అంటే హిస్టరీ చదవాల్సిందే. అండ్ హిస్టరీలోంచి డీప్గా ఇలా అడిగినటువంటి క్వశ్చన్ కూడా కాదు. చూడండి, మీరు ఏ పరిస్థితులు అడగట్లేదు, ఏ యుద్ధం తర్వాత వాళ్ళని అపాయింట్ చేశారు అంతే. ఫ్యాక్ట్ అనమాట, ఫ్యాక్ట్ తెలియాలి మనకు. అక్కడ ఎందుకు అపాయింట్ చేశారు, అసలు ఈ యుద్ధం ఎందుకు వచ్చింది, ఇలాంటివి ఏమీ అడగట్లేదు క్వశ్చన్స్. చూడండి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి గమనిస్తే ఫెస్టివల్స్, హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే కోత పండగ గురించి. ఓకే, చేతికి వచ్చినటువంటి పంట చేతికి వచ్చిన తర్వాత చేసుకునేటువంటి పండగ ఏంటిది అని అడుగుతున్నాడు. ఏది 4 రోజుల పాటు జనవరి నెలలో చేసేది. మహాశివరాత్రికి అందరికీ తెలుసు, ఉగాది అంటే మార్చ్ ఏప్రిల్ నెల దగ్గరలో వస్తుంది, మహాశివరాత్రి ఫిబ్రవరి మార్చ్ టైంలో వస్తుంది, విజయదశమి అంటే అక్టోబర్ టైంలో. అసలు ఇంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సంక్రాంతి జనవరి నెల అన్న వెంటనే సంక్రాంతి. ఇది ఏ కాన్సెప్ట్కి సంబంధించింది? ఆర్ట్ అండ్ కల్చర్. ఎందుకు? మన వస్త్రధారణ, మన డాన్సెస్, మన మ్యూజిక్, ఇవన్నీ మనం తినే ఫుడ్, మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా కల్చర్లో భాగం అనమాట. కల్చర్లో భాగంగా ఇవి కవర్ చేస్తారు. చూడండి సిలబస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో క్వశ్చన్స్లో మీకు అర్థం అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎంఫసిస్. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎంఫసిస్ దేని మీద? ఇక్కడ ఈసారి కరెంట్ అఫైర్స్ 2021-22కి సంబంధించి అంటే కరెంట్ అఫైర్స్ మీద. కరెంట్ అఫైర్స్లో కూడా దేనికి సంబంధించి? పథకాలకు సంబంధించి. ఓకే, నగదు బదిలీ పథకాలకు సంబంధించి ఏంటివి అవి? ప్రభుత్వం అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఓకే, నవరత్నాలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ ఆర్ గవర్నెన్స్ ఏంటిది? నవరత్నాలు. ఇది రెగ్యులర్గా న్యూస్ చదువుతున్నా లేదా కొంచెం మీ ఇంట్లో మీ పేరెంట్స్తో కూర్చున్నా కూడా ఈ విషయాలు తెలిసిపోతాయి. అందుకనే మీకు వాట్ ఈస్ ద కరెంట్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అనేది కూడా ఐడియా ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ కరెంట్ అఫైర్స్కి 12th సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? డిసెంబర్లో జరిగింది. దాని ముందు డిసెంబర్ కూడా తీసుకున్నాం. డిసెంబర్, నవంబర్, అక్టోబర్ అండ్ సెప్టెంబర్ చూడండి 4 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఇమీడియట్గా ఇంకో క్వశ్చన్ వచ్చింది. అందుకే 4 months ఆర్ వెరీ ఇంపార్టెంట్, 6 months ఆర్ ఇంపార్టెంట్, 1 month ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, సరే ఏమడుగుతున్నాడంటే సెప్టెంబర్ 12, 2022 ఇది ఒక డేటా, అధికారిక డేటా ఒకటి విడుదలైంది. డేటా మీద ఇది 2nd or 3rd క్వశ్చన్ ఇప్పటి వరకు. ఓకే, భారత్ యొక్క వృద్ధి రేట్ అంటే 2.4% యొక్క వృద్ధి ఏ అంశాల మీద వచ్చింది ఇక్కడ అని అడుగుతున్నాడు. అగ్రికల్చరల్ ప్రొడక్షనా అంటే వ్యవసాయ ఉత్పత్తుల, పారిశ్రామిక ఉత్పత్తుల, ఆర్థిక వ్యవస్థనా లేదా ఫుడ్ ప్రొడక్షనా? ఇలాంటివి ఏంటంటే కరెక్ట్గా తెలిస్తే కానీ మీరు పెట్టలేరు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మరి 2.4%లో అంటే మన ఆర్థిక పరిస్థితి 5 కంటే ఎక్కువ గ్రోత్, అట్లీస్ట్ 3 కంటే ఎక్కువ గ్రోత్లో ఉంటుంది. ఏంటంటే ఎకనామీని బాగా చదివితే, బాగా రివైజ్ చేసి, డేటాని బాగా రివైజ్ చేస్తే కానీ ఇవి కరెక్ట్ పెట్టలేరు అనమాట. సో పారిశ్రామిక ఉత్పత్తి దీని ఆన్సర్. దేనికి సంబంధించి? ఇది ఎకనామీకి సంబంధించినటువంటిది. ఎకనామీ కూడా దేనికి సంబంధించినటువంటిది? ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ అండ్ దేని గురించి అడుగుతున్నాడు? ఇందాక చూడండి బుర్రా కేవ్స్
ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నిట్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన వాటిలో బుర్రా కేవ్స్ 2 సార్లు కనిపించింది ఒకటే క్వశ్చన్ పేపర్లో. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. ఇక్కడ చూడండి లింక్ ఆర్ట్ ఆర్కిటెక్చర్కి, ఓకే, ఆర్ట్ ఆర్కిటెక్చర్కి, ఆ తర్వాత జియోగ్రఫీకి లింక్. ఎందుకు అనంతగిరి హిల్స్ అన్నాడు, ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నాడు, బొర్రా గుహల గురించి మాట్లాడాడు. ఇవి ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయంటున్నాడు, లొకేషన్ గురించి మాట్లాడాడు. జాగ్రఫీ అంటే డిస్ట్రిక్ట్, ఇదంతా కూడా జాగ్రఫికల్ డేటానే, ఈజీ చెప్పొచ్చు. ఇప్పుడు మీరు సరే ఈ ఆన్సర్ తెలియదు అనుకుందాం, గెస్ట్ చేయండి. అనంతగిరి హిల్స్ ఈస్టర్న్ ఘాట్స్ అన్నాడు. కడప ప్రాంతంలో మనకి కొండ ప్రాంతాలు ఉన్నాయా, ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయా? ఓకే, లేదు. బుర్రా కేవ్స్ అసలు రాయలసీమ ప్రాంతంలో లేవు. నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా కాదు. ఎందుకు? ప్రకాశం డిస్ట్రిక్ట్ టువర్డ్స్ ద సౌత్, అంటే మనకి కోస్టల్ ఏరియా ప్రాంతంలో, కోస్టల్ ఆంధ్ర ప్రాంతంలో కిందకు ఉంటుంది. ఆబ్వియస్లీ మనకి ఏంటిది నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ అనంతగిరి హిల్స్ అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. విశాఖపట్నం ఈ కేటగిరీలోకి రాదు. ఓకే, ఈ విధంగా మీరు అప్రోచ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది దేనికి సంబంధించింది? దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, స్టార్ట్ గవ్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, వరల్డ్ బేస్డ్ ఆన్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ గురించి తెలియాలి. ఓకే, అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అవగాహన ఉండాలి. ఎందుకు? ఒక అప్లికేషన్ డెవలప్ చేశారంట, ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు. ఈ సంథింగ్ రిలేటెడ్ టు కంప్యూటర్ డేటా అండ్ విచ్ ఈస్ వెరీ మచ్ ఇన్ ద విచ్ వాజ్ ఆ టైంలో న్యూస్లో ఉండొచ్చు. అందుకే అడిగాడు. ఇలాంటివి కరెక్ట్ తెలిస్తే తెలిసినట్టు, లేకపోతే లేదు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది గవర్నెన్స్కి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, ప్రైజెస్ ఇంపార్టెంట్. అవార్డ్స్ అండ్ ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్. అవార్డ్స్, రికగ్నిషన్స్ అండ్ ప్రైజెస్. ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అక్టోబర్ 2021లో వచ్చింది ఫర్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ దట్ రీసైకిల్స్ అగ్రికల్చరల్ వేస్ట్. ఇక్కడ చూడండి, ప్రైజ్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి ప్రైజ్, అండ్ దెన్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అగ్రికల్చరల్ వేస్ట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ. ఓకే, సో ఇది మనకు తెలియదని అనుకుందాం. ఓకే, అగ్రికల్చర్, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎర్త్ షాట్ ప్రైజ్ అని అన్నాడు. బైజూస్ రవీంద్రన్ కాదు, ఈయన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి. బైజూ అన్న పేరు మీకు అందరికి తెలుసు, ఎడ్యుకేషన్ సంబంధించి. ఓలా ఈజ్ అ క్యాబ్ సర్వీస్ లాంటిది. ఓకే, ఓలా బుక్ చేసుకోవడం. కాకపోతే ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి కదా అని చెప్పి ఎన్విరాన్మెంటల్ కేటగిరీలో ఇది పెట్టొచ్చు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అగ్రికల్చర్ అని కూడా ఉంది. ఓలాకి అగ్రికల్చర్కి సంబంధం లేదు, అలాగే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఆ తర్వాత పేటిఎంకి అసలు సంబంధం లేదు. పేటిఎం ఇట్స్ అ పేమెంట్ అగ్రిగేటర్. మిగిలింది ఎవరు? విద్యుత్ మోహన్, ఢిల్లీ బేస్డ్ ఆంటర్ప్రీనియర్. అర్థమవుతుందా? దీస్ ఆర్ ఎలిమినేషన్ టెక్నిక్స్. అసలు ఈ డేటా మీరు 2021 అక్టోబర్ అండ్ 22 డిసెంబర్లో జరిగిన టెస్ట్కి 21 అక్టోబర్ నుంచి అడిగాడు. అంత కరెంట్ అఫైర్స్ మీరు చదివి ఉండకపోవచ్చు, బట్ ఆన్సర్ చేయగలగవచ్చు అనమాట. ఈ విధంగా ఇలా చేయాలి అని అంటే గైస్, ఎగ్జామినేషన్ హాల్లో కూల్ మైండ్ ఉండాలి మీకు, లేకపోతే చేయలేరు. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ WHOకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. అంటే ఏంటి? కేర్ఫుల్గా గమనించండి. అంతర్జాతీయ సంస్థల గురించి కూడా అడుగుతున్నాడు. కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయ సంస్థలు ఏమన్నాడు అని అంటే, ఈ రిపోర్ట్లో హైలైటింగ్ ద ఫంగల్ డాష్, అంటే ఫంగస్కి సంబంధించి. నేనేం చెప్పాను? బయాలజీ యొక్క అప్లికేషనా కాదా ఇది? బయాలజీ ఇన్ డైలీ యాక్టివిటీస్. ఓకే, మనకి వ్యాధికారకాల గురించి ఉన్నాయి. వైరసెస్, బ్యాక్టీరియా, ఫంగస్, వ్యాధికారకాలు. ఇక్కడ ఏమడుగుతున్నాడు మీరు క్లోజ్గా గమనించండి. డైలీ అప్లికేషన్స్లో అన్నాడు. అంటే ఏంటి? రోజువారీ అలవాట్లలో, రోజువారీ పనిపాట్లలో వచ్చినటువంటి వ్యాధికారకాలు ఇవి. డైలీ యాక్టివిటీసే కాదా? 19 ఫంగై దట్ రిప్రజెంట్ ద గ్రేటెస్ట్ థ్రెట్ టు పబ్లిక్ హెల్త్. అంటే ఏంటిది? ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి వ్యాధికారకాలు ఒక 19 రకాలు వచ్చినాయి. దీన్ని రీసెంట్గా WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ హైలైట్ చేసింది. ఏంటిది అది అని అడుగుతున్నాడు. సరే, ఇది మీకు తెలియదని అనుకుందాం. మనకి ఈ క్వశ్చన్, మీ ఆన్సర్ తెలియదు. ఓకే, వీ డజంట్ నో అబౌట్ దిస్. కాకపోతే అర్థం చేసుకోవాలి మీరు, ఇక్కడ సిలబస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో ఇక్కడ అర్థం అవ్వాలి. ఇది బయాలజీ అండ్ డే టు డే యాక్టివిటీసా కాదా మెన్షన్ చేసినట్టు? మీరు ఒకసారి గమనిస్తే
ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు పేర్లు చాలా క్లిష్టంగా ఉన్నాయి, సరిగ్గా పలకని కూడా పలకలేము. ప్రయారిటీ ప్యాథోజన్స్, ప్రాధాన్యత వ్యాధికారకాలు అని సింపుల్. అండ్ చూడండి ఇక్కడ గ్రూప్గా మెన్షన్ చేశాడు, గ్రూప్ ఆఫ్ 19 ఫంగై అని అన్నాడు. ఒకటే ఫంగై అని అన్నాడు అనుకో, వాటి యొక్క పేర్లు ఇవి పేరు అయి ఉండొచ్చు. గ్రూప్ అన్నాడు కాబట్టి కామన్గా ఒక పేరు ఉంటుంది, ప్రాథమిక వ్యాధికారకాలు. ఆ విధంగా కూడా ఎలిమినేషన్ పద్ధతిలో ఈ ఆన్సర్ పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ జాగ్రఫీ. మళ్ళీ జాగ్రఫీలో దేని గురించి? రివర్స్ గురించి, అంటే నదుల గురించి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటిది? వేదవతి అనేటువంటి ఒక నది ఉంది, అది వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ కనుమల్లో స్టార్ట్ అవుతుంది. పశ్చిమ కనుమల్లో ఉద్భవించి తర్వాత కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఓకే, దీన్ని ఆంధ్రాలో ఏమని పిలుస్తారు పేరు అని అడుగుతున్నాడు. చూడండి, గోదావరి, కృష్ణ మాత్రమే కాదు, వాటి ఉపనదులు, అలా కాకుండా చిన్న చిన్న నదుల యొక్క పేర్లు కూడా అడుగుతున్నాడు. మీరు ఇక్కడ ఏంటి? జాగ్రఫీ, ఏపీ. చూడండి, జాగ్రఫీ అడిగాడు విత్ ఏపీ ఎంఫసిస్ చేస్తున్నాడు లేదా? అందుకే సిలబస్ ఇంపార్టెంట్, విత్ ఏపీ ఎంఫసిస్. గోదావరి, కృష్ణ అనేది ఇండియన్ రివర్ సిస్టంలో భాగంగా, నదీ వ్యవస్థలో భాగంగా, భారత నదీ వ్యవస్థలో భాగంగా కూడా చదువుతాం. కానీ ఇక్కడ ఏపీ స్పెసిఫిక్ మీద ఫోకస్ చేయాలి అని అంటే ఏపీలో మరిన్ని చిన్న నదుల గురించి కూడా చదవాలి అన్నమాట. ఇది ఎక్కడ? దీన్ని ఏమంటారు? హగారి దాని పేరు. ఓకే, ఏపీ జాగ్రఫీకి సంబంధించినటువంటి అవగాహన ఉంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్లు ఆన్సర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ చూడండి, సంథింగ్ రిలేటెడ్ టు 2022-23 రిపోర్ట్, అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆ టైంలో దేని గురించి అడుగుతున్నాడు? పట్టణాల్లో ఉన్నటువంటి నిరుద్యోగం గురించి అడుగుతున్నాడు. ఓకే, నిరుద్యోగంలో డ్రాప్ అవుట్ రేషియో. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి డేటా మీరు చూస్తే ఇప్పటికే మనకి 3 to 4 క్వశ్చన్స్ ఆల్రెడీ డేటాకి సంబంధించి మనకు వచ్చినాయి. సో ఈ డేటాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలగాలి అంటే మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకొని బడ్జెట్, ఏపీ బడ్జెట్ అండ్ మన ఇండియా బడ్జెట్, తర్వాత మన ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ దెన్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఆ తర్వాత నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ యొక్క ఆర్గనైజేషన్ రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఏమన్నా ఉంటే ఈ రిపోర్ట్స్ కానీ సూచీలు కానీ ఖచ్చితంగా చదువుకుంటే అన్ని వచ్చిన ప్రతి డేటాని ఆన్సర్ చేయొచ్చు అని చెప్పలేను, కానీ మోస్ట్ ఆఫ్ ది డేటాని మనకి అందులో అవైలబుల్గా ఉంటుంది, అందులో నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటాడు అనమాట. చూడండి, ఈ డేటా కూడా ఎప్పుడు వచ్చింది? నవంబర్ 2022లో, అంటే 2022 డిసెంబర్లో జరుగుతున్న ఎగ్జామ్కి ఎగ్జాక్ట్లీ నెల ముందు వచ్చినటువంటి డేటా ఇది. కరెంట్ అఫైర్స్లో ఏదన్నా ఇట్లాంటి డేటా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చదవాలన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్, రిచువలిస్టిక్ డాన్స్ ఫామ్ ఆఫ్ హర్యానా అంటే ఏంటి? రిచువలిస్టిక్ అంటే సాంప్రదాయ నృత్యం ఏంటిది? హర్యానాకి సంబంధించి మీరు ఆల్రెడీ చూసారు, హర్యానాకి సంబంధించి జానపద నృత్యాలు ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఓకే, ఆ టైంలో హర్యానాకి సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్యం ఏంటిది? గుగ్గా అన్నమాట. చూడండి, నాట్ జస్ట్ క్లాసికల్ డాన్సెస్, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆచారపరమైనటువంటి నాట్యాలు, ఫోక్ డాన్సెస్ గురించి కూడా అడుగుతూ ఉన్నాడు. ఓకే, డాన్స్ ఫామ్స్ ఇది దేనిలో భాగం? కల్చర్లో భాగంగా వస్తుంది మనకి, లేదా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్లో భాగంగా. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అక్టోబర్ 2022కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, 4 యాప్స్, టీచింగ్ లెర్నింగ్, గ్రీవెన్స్ రిడ్రెసల్, ఇంటర్న్షిప్ యాప్ అండ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యాప్, ఇవి ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేశారు. అక్టోబర్ 2022లో ఇవి లాంచ్ చేశారు. ఓకే, ఇది ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. చూడండి, ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నాడు. డాక్టర్ పోలా భాస్కర్. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తెలిస్తే కనుక దీన్ని మనం ఆన్సర్ చేయలేం. ఇక్కడ ఈ క్వశ్చన్స్లో ఆన్సర్ ఇక్కడ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, అడిగినటువంటి క్వశ్చన్స్ చూడండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ట్రైబల్ డాన్సెస్. చూడండి, ట్రైబల్ డాన్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అరకు లోయలో, చూడండి అరకు లోయలో, ఓకే, గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కాదు, గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు జనరల్గా కూడా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడైనా ఏ సబ్జెక్ట్ చదివేటప్పుడైనా నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి డేటా కూడా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఇంపార్టెంట్. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? అరకు లోయలో ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళు వేసేటువంటి గిరిజన నాట్యం ఏంటిది అని అడుగుతున్నాడు. ఈజీ టు ఆన్సర్ గైస్, దింసా అందరికీ తెలిసిందే.
ఓకే, చామచెక్వ కాదు, మహారాజ్ కాదు, కన్నాయి కాదు, దింసా అందరికీ తెలిసింది. ఈజీ, ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాన్స్ అని అడిగాడు అని అంటే ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్లో భాగం డాన్స్. నెక్స్ట్ క్లైమేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణం గురించి అడుగుతున్నాడు. జనరల్గా వాతావరణం ఏంటి? హాట్ అండ్ హ్యూమిడ్, వేడి మరియు తేమతో కూడినటువంటిది. ఓకే, మేజర్ రోల్. ఓకే, ఈ క్లైమేట్ వేడి తేమతో కూడినటువంటి క్లైమేట్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంది? ఈ ఈ ఆ పర్టికులర్ క్లైమేట్ ఇక్కడ ఎందుకు, ఏ విధంగా వస్తుంది, దేనివల్ల వస్తుంది అని అడుగుతున్నాడు. అసలు ఇదంతా చూసి ఆప్షన్స్ చూసిన వెంటనే అసలు మన భారతదేశం మొత్తం వచ్చేటువంటి ఋతుపవనాలు ఏంటి? నైరుతి ఋతుపవనాలే. ఓకే, నైరుతి ఋతుపవనాలు, తర్వాత ఈశాన్య ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలు కొన్ని చోట్ల మనకి వర్షం క్రియేట్ చేసి వెళ్ళిపోతాయి, అంతేగాని ఉన్న వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది డిసైడ్ చేయవు. వాతావరణం ఏ విధంగా ఉండాలని డిసైడ్ చేసేవేంటి? కేవలం నైరుతి ఋతుపవనాలు. ఇవే కదా మనకి ఎక్కువ వర్షాలు తీసుకొచ్చేవి. సో ఇవి ఎక్కువ కాలం వర్షాలు పడేటువంటి సీజన్ ఇదే, అందుకే ఇదే ఎక్కువ డిసైడ్ చేస్తుంది సౌత్ వెస్ట్ మాన్సూన్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? మళ్ళీ స్కీమ్ గురించి అడిగాడు. ఓకే, స్కీమ్ గురించి అడిగాడు. గవర్నమెంట్ స్కీమ్, ప్రభుత్వ పథకాలు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ పథకాలు ఎప్పుడైనా చదివేటప్పుడు ఏ విధంగా చదవాలంటే అది ఏ సంవత్సరంలో దాన్ని మొదలు పెట్టారు, దాని యొక్క లబ్ధిదారులు ఏంటి, ఈ ఎలా చదవాలో మళ్ళీ చెప్తాను. దాని యొక్క లబ్ధిదారులు ఎవరు, ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తాయి అవి. ఓకే, అండ్ ఆ పథకంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఆ పథకంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, మహిళలక, వృద్ధులక, వికలాంగులక, పిల్లలక, ఆరోగ్యపరమైనటువంటి పథకమా, ఇట్లాంటివన్నీ కూడా అనమాట. సో ఫినాన్షియల్ అసిస్టెన్స్. అందుకే చూడండి, ఇవన్నీ తెలిస్తే ప్రతి స్కీమ్కి దీన్ని బట్టి అర్థమైపోద్ది. ఓకే, ప్రతి సంవత్సరము 15,000 ఆర్థిక సహాయం చేసేటువంటి స్కీము ఏదైతే 9 జనవరి 2020లో స్టార్ట్ చేశారో మదర్స్కి పంపిస్తారు. మదర్స్కి పంపించేటువంటిది స్కూల్ చిల్డ్రన్ యొక్క మదర్స్కి పంపించేటువంటి స్కీమ్ ఏది అన్నాడు, అమ్మఒడి స్కీమ్. ఓకే, ఆ స్కీమ్ గురించి మొత్తం ఈ విషయాలు, నేను చెప్పిన విషయాలు తెలిస్తే కనుక ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. స్కీమ్స్ గురించి అడిగాడు గైస్, పథకాల గురించి. ఆ తర్వాత చూడండి ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, అవార్డ్స్ ఇచ్చారు. ఓకే, అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, మళ్ళీ చెప్తున్నాను, అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. అండ్ దాంతోపాటు స్పోర్ట్స్, క్రికెట్, స్పోర్ట్స్ గురించి మనకి సపరేట్గా మెన్షన్ చేశాడు. స్పోర్ట్స్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. నేను ఆల్రెడీ చెప్పాను, స్పోర్ట్స్ నుంచి అడిగేటప్పుడు ఆ స్పోర్ట్లో అవార్డు వచ్చింది ఎవరికి, ఓకే, ఆ తర్వాత ఆ టోర్నమెంట్ ఏ స్పోర్ట్కి సంబంధించి, ఏ క్రీడకి సంబంధించి, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్సే కదా అడుగుతా ఉంది. ఏమడిగాడు? ఫార్మర్ క్రికెటర్ హూస్ ఆనర్డ్ విత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, జీవితకాల సాఫల్యత అవార్డు ఫిక్కీ ఇచ్చింది. ఎప్పుడు చూడండి, కరెంట్ అఫైర్స్ 27 నవంబర్ 2022. చూసారా, 1 మంత్ ఎగ్జామ్కి 1 మంత్ బిఫోర్ నుంచి లేదా 2-3 మంత్స్ బిఫోర్ నుంచి ఎన్ని కరెంట్ అఫైర్స్ వచ్చాయో. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా రిపోర్ట్స్ గురించి, సూచీల గురించి, డేటా గురించి, అవార్డ్స్ గురించి, వీటిని ఎక్కువ ఫోకస్ చేస్తూ చదవాలి. ఆన్సర్ సర్కార్ తల్వార్. ఇక్కడ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, బట్ మనకి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ గైస్, నెక్స్ట్ ఏంటిది? దిస్ ఈజ్ ఆల్సో అగైన్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. మళ్ళీ స్పోర్ట్స్ ఏంటి? షూటింగ్కి సంబంధించినటువంటి ఈవెంట్ ఇది. ఓకే, ISSF ప్రపంచ షూటింగ్ పోటీలు, వరల్డ్ కప్ చాంగ్వాన్ అనేటువంటి ప్లేస్లో జరిగినాయి. ఇందులో 50 మీటర్ల రైఫిల్ షూటింగ్, 3 పొజిషన్స్లో 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ జరుగుతుంది. అందులో ఎవరికి గోల్డ్ మెడల్ వచ్చింది? ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్. ఏ పథకం వచ్చింది, ఎవరికి పథకం వచ్చింది, ఏ టోర్నమెంట్లో వచ్చింది, ఏ పథకం వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలి టోర్నమెంట్స్లో. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో. చూడండి, జూలై 22 అంటే డిసెంబర్లో ఎగ్జామ్ జరిగింది. డిసెంబర్ అనుకుందాం. డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, 6 మంత్సే కదా. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అని చెప్పానా కదా. ఆ విధంగా అప్రోచ్ అవ్వాలి. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ నవంబర్ 2022 ఎగ్జామ్ ముందు 4 మంత్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ ముందు 6 మంత్స్ వెరీ ఇంపార్టెంట్, 1 ఇయర్ ఈజ్ వెల్ అండ్ గుడ్. అది ఆ విధంగా కరెంట్ అఫైర్స్ని అప్రోచ్ అవ్వండి.
ఓకే, ఆధార్ రెగ్యులేషన్స్ నవంబర్ 2022న రీసెంట్గా మార్చారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలి, ఎన్రోల్మెంట్ డేటాను అప్డేట్ చేసుకోవాలి 10 times. ఇక్కడ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, బట్ కరెంట్ అఫైర్స్ని ఏ మంత్ నుంచి ఎలా అడుగుతున్నాడు చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్ ఇది. నెక్స్ట్ ఓకే, మినిస్ట్రీ ఆఫ్ 2019లో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ స్కిల్స్ బిల్డ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. ఓకే, అది ఎవరి కొలాబరేషన్తో స్టార్ట్ చేసింది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ IBM సహాయంతో స్టార్ట్ చేసింది. ఈ IITs అండ్ ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఉంటాయి, IITs లాంటి NITs లాంటివి. వీళ్ళ ఒప్పందాలు కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ ఒప్పందాలు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ మళ్ళీ జూన్ 22కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, కరప్షన్ని తీసివేయడానికి లాంచ్ చేసినటువంటి ఒక స్కీమ్ ఏంటిది? వాట్ ఈస్ ద స్కీమ్? దట్ వాస్ ఒక అప్లికేషన్, స్కీమ్ ఆర్ అప్లికేషన్, దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, కానీ కరెంట్ అఫైర్స్ని ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు చూడండి. నెక్స్ట్ మళ్ళీ మోడర్న్ ఇండియాకి సంబంధించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి 300 people who became members of Constituent Assembly. ఓకే, రాజ్యాంగ నిర్మాణ సభ 1946లో స్టార్ట్ అవుతుంది. పాలిటీలో ఆల్రెడీ ఫస్ట్ చెప్పా, వెరీ ఫస్ట్ క్లాస్లో. ఇందులో వీళ్ళు పీరియాడికల్గా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కలిశారు? ఓకే, ఇయర్స్ టు రైట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 3 years. ఓకే, 300 people became members of the Constituent Assembly in 1946 and they met periodically for the next. అంటే మనకి రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? నవంబర్ 1949 కల్లా రెడీగా ఉంది. ఓకే, 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమడుగుతున్నాడు, వీళ్ళు ఈ రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో పీరియాడికల్గా వరుసగా కొంతకాలం, 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కలుస్తూ ఉన్నారు. అది అలాగా ఎన్ని సంవత్సరాలు కలుస్తూ ఉన్నాడు అని అడుగుతున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? మన రాజ్యాంగం వచ్చినంత కాలం కదా, రాజ్యాంగం వచ్చేంత వరకు కలుస్తూనే ఉన్నారు. ఎప్పుడు రాజ్యాంగం వచ్చింది? 1949లో ఉంది. 1946 నుంచి 49కి ఎంత? 3 years of time. ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, డైరెక్ట్ కాకుండా కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్స్. లాస్ట్ క్వశ్చన్ గైస్, లాస్ట్ క్వశ్చన్ ఏం చూడండి. అక్టోబర్ 2022కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి. ఎగ్జామ్ 2022 డిసెంబర్లో జరిగింది కాబట్టి. మళ్ళీ చూస్తే 15th BCCI ఎపెక్స్ కౌన్సిల్ స్పోర్ట్స్కి సంబంధించి. మీకు చూస్తే కనుక స్పోర్ట్స్కి సంబంధించి వచ్చినటువంటి క్వశ్చన్స్లో స్టాటిక్గా ఫండమెంటల్ డేటా నుంచి ఏమడగట్లే. క్రికెట్ టీంలో ఎంతమంది ప్లేయర్లు ఉంటారు, గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఎక్కడ, ఇట్లాంటి కాదు. స్పోర్ట్స్లో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి విషయాల్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. చూడండి, ఈ BCCI అపెక్స్ కౌన్సిల్ ఉంది, దే పాస్ వాళ్ళొక తీర్మానాన్ని పాస్ చేశారు, ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని పాస్ చేశారు. ఎందుకు? మహిళా క్రికెటర్ల యొక్క కాంట్రాక్టులో మహిళా క్రికెటర్ల, అండ్ ఇది మహిళలకు సంబంధించింది కూడా కాబట్టి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. మహిళా క్రికెటర్లకు సంబంధించినటువంటి తీర్మానంలో ఏమన్నారు? న్యూ పే ఈక్విటీ పాలసీ, సమాన జీత హక్కు లేదా సమాన జీతానికి సంబంధించినటువంటి నిష్పక్షపాత చెల్లింపు పాలసీ, ఈక్విటీ పే. ఓకే, కాంట్రాక్ట్లో పే చేస్తూ ఉంటారు కదా, దానిలో సమాంతరంగా లేదా సమానంగా ఉండాలి అని చెప్పి ఇచ్చినటువంటి క్వశ్చన్ స్పోర్ట్స్కి సంబంధించి. మీరు గమనిస్తే సిలబస్లో ఇచ్చిన కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్ కూడా ఒక్కటి కూడా అటు ఇటు తప్పిపోలేదు. ఇంకా అడిగినప్పుడు సిలబస్లో మెన్షన్ చేసినటువంటి 2-3 విషయాల్ని కలిపి అడిగాడు. కరెంట్ అఫైర్స్ని, స్పోర్ట్స్ని కలిపి అడిగాడు, కరెంట్ అఫైర్స్ని ఎకానమీని కలిపి అడిగాడు, అగ్రికల్చర్ డేటాకి సంబంధించి. ఓకే, ఎకానమీకి డేటాకి కలిపి అడిగాడు, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. కరెంట్ అఫైర్స్లో సంబంధించి స్పోర్ట్స్ అడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి సిలబస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. అడిగేటువంటి క్వశ్చన్స్ విధానం చూసారా మీరు? డైరెక్ట్గా ఉన్నాయి క్వశ్చన్స్, సింగిల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు వాస్ట్ నాలెడ్జ్ అవసరం, నాట్ ద డెప్త్ ఆఫ్ ద నాలెడ్జ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక అనాలిసిస్ మీరు చూడండి, ఆ తర్వాత సిలబస్ యొక్క అనాలిసిస్ చూడండి. ఈ రెండిట్లో నుంచి మీకు ఏ విధంగా ఎగ్జామ్ అప్రోచ్ అవ్వాలో క్లారిటీ వచ్చేస్తుంది, పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీతో ఎలా చదవాలి ఏంటి అనేది ఇంపార్టెంట్. అండ్ రివిజన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని సరిగ్గా రివైజ్ చేసుకోలేకపోతే కనుక కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చాడో కూడా మీరు చూడవచ్చు ఈజీగా.
ఓకే, ఈ అనాలిసిస్ అండ్ సిలబస్ అనాలిసిస్ మీ అందరికీ స్ట్రాటజికల్గా హెల్ప్ చేసిందని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. టేక్ కేర్ అండ్ స్టే సేఫ్. మనం ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ కోర్స్ అయినా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. నేను ఏపీ హైకోర్టు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు ఇస్తాను. ముందు ఎస్విఆర్ వెబ్సైట్కి వెళ్ళండి, అంటే గూగుల్ ఓపెన్ చేసి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ మనకి కనిపిస్తూ ఉంటుంది, పైనే ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో కిందకు వచ్చాక ఇప్పుడు సపోజ్ చూడండి, SVRacademy.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎస్విఆర్ అకాడమీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు యూజర్స్ అయితే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అవుతుంది కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఏ కోర్సు, ఏపీ హైకోర్టు సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చూడండి. సపోజ్ మనకి ఈజీగా ఉండే పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే, వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫోన్పే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, భీమ్ యాప్ ఉంది, సో యూపీఐ ఐడి ఉంది. ఫోన్పేని క్లిక్ చేశారనుకోండి, ఫోన్పేని క్లిక్ చేయండి. ఎలో అనే బటన్ని క్లిక్ చేయండి. అది మీ ఫోన్పేకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు అమౌంట్ని పే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కోర్స్ని పర్చేజ్ చేయండి. సో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కన ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.